లోపలి గది రహస్య గది అని పదే పదే మాట్లాడుతున్నారు కదా. అసలు ఎందుకు దాన్ని తెరవరో తెలుసా? పోని ఇన్నేళ్లలో వాటిలో ఉన్న ఆభరణాలేంటి, ఏవే ఉన్నాయి, వాటి విలువ ఎంత అని ఎందుకు లెక్కించలేదో తెలుసా? తాళం చెవి కనిపించకపోవడమో మరొకటి కారణం కాదు. రహస్య గది తెరవకపోవడానికి అసలు రహస్యం వేరే ఉంది. అసలేంటి రత్న భాండాగారం? లోపల ఏముంటాయి, ఎలా ఉంటుంది? పూరి జగన్నాథ ఆలయానికి చాలా మంది వెళ్ళుంటారు. అణువణువు తెలిసిన వాళ్లుంటారు. రథయాత్ర చూసి పరవశించిపోయే వాళ్ళు ఉంటారు. మరి రత్న భాండాగారం ఎక్కడ ఉందో తెలుసా? చాలా మందికి తెలియదు. పూరి జగన్నాథ ఆలయానికి మొత్తం 4 ద్వారాలుంటాయి. ఒకటి తూర్పు వైపున ఉండే సింహద్వారం, పడమర వైపు ఉండే వ్యాఘ్రద్వారం రెండోది, మూడో ద్వారం ఉత్తరం వైపున కనిపించే హస్తిద్వారం, నాలుగోది దక్షిణం వైపుండే అశ్వద్వారం. వీటి మధ్య రాజగోపురం, మండపం, గర్భగుడి ఉంటాయి. సరిగ్గా ఇక్కడే రత్న భాండాగారం ఉంటుంది. మరింత స్పెసిఫిక్ గా చెప్పాలంటే పూరి ఆలయ ఉత్తర భాగాన జగన్మోహన్ కు సమీపంలో ఒక చిన్న ఆలయ రూపంలో ఈ రత్న భాండాగారం ఉంది. 12వ శతాబ్దంలో పూరి ప్రధాన ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఆలయ నిర్మాణం తరువాత ప్రత్యేకంగా రత్న భాండాగారాన్ని కట్టారు. 8.79 మీటర్ల పొడవు, 6.74 మీటర్ల వెడల్పు, 11.78 మీటర్ల ఎత్తుతో ఈ రత్న భాండాగారాన్ని నిర్మించారు. 12వ శతాబ్దం నుండి ఎందరో రాజులు జగన్నాథుడికి, అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రకు కానుకలుగా సమర్పించిన అత్యంత విలువైన ఆభరణాలు, వజ్ర వైడూర్యాలను ఈ రత్న భాండాగారంలోనే భద్రపరిచారు. ఇందులో 2 గదులున్నాయి. మొదటి గదిని బహార్ భాండార్ లేదా ఔటర్ ఛాంబర్ లేదా బయటి గది అని పిలుస్తారు. ఇక రెండో గదిని బిత్తర్ భాండార్ లేదా ఇన్నర్ ఛాంబర్ లేదా లోపలి గది అంటారు. బయట గదిని అప్పుడప్పుడు తెరుస్తుంటారు, కానీ ఎక్కువగా తెరవనిది లోపలి గదినే. ఈ గదిలోనే రహస్యమంతా ఉంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవికి ఒక్కసారి కూడా అలంకరించని ఆభరణాలన్నీ ఒకటో కేటగిరీ కింద చేర్చారు. వీటినే రత్న భాండాగారంలోని లోపలి గదిలో భద్రపరిచారు. ఇక పండుగల సమయంలో, ప్రత్యేక ఉత్సవాల సమయంలో అలంకరించే ఆభరణాలన్నీ రెండో కేటగిరీ కిందకొస్తాయి. ఈ ఆభరణాలను ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బయటికి తీస్తారు. ఇక రోజువారీ అలంకరణలో ఉపయోగించే ఆభరణాలు మూడో కేటగిరీ. వీటిని బయట గదిలో దాస్తారు. అంటే బయట గదిలో ఏ ఏ ఆభరణాలు ఉంటాయో అందరికీ తెలుసు, కానీ లోపల గదిలో ఏమున్నాయో ఎవరికీ పెద్దగా తెలియదు. ఎందుకంటే వాటిని ఇంతవరకు జగన్నాథుడికి గాని, బలభద్ర, సుభద్రలకు గాని అలంకరించలేదు. ఇప్పుడు వీటి విలువనే లెక్కించాలనుకుంటున్నారు. లోపలి గది అని పదే పదే చెప్తున్నారు కదా. ఇంతకీ ఆ గదిలో ఉన్న ఆభరణాలేంటి? ఇంతవరకు ఎందుకు బయటికి తీసుకురాలేదు? ఎందుకని స్వామివారికి అలంకరించలేదు? వాటి విలువ ఇంత అని ఎందుకు లెక్క పెట్టలేదు? ఎందుకంటే ఆలయ నిబంధనలు అందుకు ఒప్పుకోలేదు కాబట్టి. లోపల గదిలోని ఆభరణాలను బయటకు తీసుకురావడం అక్కడి సంప్రదాయం ప్రకారం నిషిద్ధం. సరే, బయటకు తీసుకురానక్కర్లేదు. లోపల ఏమున్నాయో, వాటి విలువెంతో లెక్క పెట్టడానికి వచ్చిన ఇబ్బందులేంటో అనే ప్రశ్న వినిపిస్తోంది. దీనికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎంతైనా 100 ఏళ్ల నాటి రత్న భాండాగారం కదా. లోపలి గదిలో పాములు, తేళ్లు లాంటివి ఉంటాయి అన్నది నిజం. అందుకే ఈ గదిని తెరిచే ముందు చిన్న శబ్దం చేసే టపాసులు పేల్చారు. పైగా భగభగమండే కాగడాలు, భారీగా కాంతిని వెదజిల్లే దీపాలను లోపలికి తీసుకెళ్లడం ఆలయ సంప్రదాయం ప్రకారం నిషిద్ధం. సో మసక చీకటిలోనే ఆ ఆభరణాలేంటో చూడాలి. అంతగా వెలుతురు లేని లోపల గదిలో ఆభరణాలను చూడడమే పెద్ద పని. అలాంటిది లెక్క కట్టడమంటే దాదాపుగా జరగని పని. అందుకే ఇప్పటివరకు లోపలి గదిలోని ఆభరణాలను, వాటి విలువను లెక్కించలేదు. ఇప్పుడంటే కొన్ని ఆలయ నిబంధనలు మార్చుకున్నారు కాబట్టి వాటిని బయటికి తీసుకురావడం, వాటి విలువ లెక్క కట్టడం చేస్తున్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో సంపద ఎంత ఉందో లెక్కించాలి అనుకున్నారు. అందుకే 1960లో ఓ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం రత్న భాండాగారం రక్షణ బాధ్యతలను ఆలయ నిర్వాహక కమిటీకి అప్పగించారు. అప్పుడే లోపలి గది ప్రస్తావన వచ్చింది. ఈ లోపలి గదిలో కేటగిరీ 1 ఆభరణాలుంటాయి. అంటే ఒక్కసారి కూడా అలంకరించని ఆభరణాలు. అందుకే ఈ గదికి 2 తాళాలు వేయాలని నిర్ణయించారు. వాటి తాళం చెవులు 2 వేర్వేరు ప్రదేశాల్లో ఉంచారు. ఒకటి ఒడిశా ప్రభుత్వం ట్రెజరీ అధికారుల వద్ద ఉంటుంది. మరొకటి ఆలయ నిర్వహణ అధికారుల దగ్గరుంటుంది. అంటే ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలిస్తే తప్ప ట్రెజరీ అధికారులు ఆ లోపలి గదిని తెరవరన్నమాట. అలా చివరిసారి 1978లో మాత్రమే లోపలి గది తలుపులు తెరిచారు. ఆ తర్వాత వాటిని తెరిచేందుకు ఆదేశాలు రాకపోవడంతో తాళం చెవుల గురించి కూడా క్రమంగా మర్చిపోతూ వచ్చారు. తీరా లోపలి గదిని తెరవాలి అనుకునే సమయానికి తాళం చెవులు కనిపించకుండా పోయాయి. తాళం చెవులు కనిపించకపోవడం, ఆ తరువాత ఒక్కసారి కూడా లోపలి గది తెరవకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఆభరణాలు ఉన్నాయా లేవా అనే సందేహాలు పుట్టుకొచ్చాయి. దీనికి తోడు ఎప్పుడో 12వ శతాబ్దంలో కట్టిన రత్న భాండాగారం లోపల కూలిందో కుంగిందో చూసొచ్చిన వారే లేరు. దీంతో రత్న భాండాగారంలో రిపేర్లు చేయాల్సిన అవసరం ఉందని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా భావించింది. కానీ అందుకు ఆలయ నిర్వహణ కమిటీ ఒప్పుకోలేదు. ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో 2018లో ఒడిశా హైకోర్టు ఆలయ పాలనా అధికారికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. లోపలి గదిని తెరవాల్సిందే అని హైకోర్టు చెప్పింది. ఆర్కియాలజీ అధికారులు రత్న భాండాగార్ వరకు వెళ్లారు గాని లోపలి గదిలోకి మాత్రం వెళ్లలేదు. కారణం, ఆర్కియాలజీ అధికారులను రత్న భాండాగారం లోపలికి వెళ్లడానికి ఆలయ అథారిటీ అంగీకరించలేదు. లోపలి గది తాళాలు తెరవాల్సిన అవసరం లేదని, గ్రిల్స్ నుంచే లోపలికి చూసి వెళ్లిపోవాలని చెప్పారు. ఆర్కియాలజీ అధికారులను ఆలయ సిబ్బంది లోపలికి పంపించకపోవడానికి అసలు కారణం మాత్రం తాళం చెవి కనిపించకపోవడమే. పైగా డూప్లికేట్ తాళం చెవులు కూడా లేవు. దీంతో రత్న భాండాగారం లోపలి గదిలోని విలువైన ఆభరణాలు అసలు ఉన్నాయా లేవా అనే అనుమానాలు మరింత పెరిగాయి. ఈ వ్యవహారం దుమారంగా మారడంతో అప్పటి సీఎం నవీన్ పట్నాయక్ రిటైర్డ్ ఒడిశా హైకోర్టు జస్టిస్ రఘువీర్ దాస్ ను విచారణ అధికారిగా నియమించారు. జస్టిస్ రఘువీర్ దాస్ ఓ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అప్పగించారు. కానీ ఆ నివేదికలో ఏముందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. చివరికి ఇది ఎన్నికల అంశంగా మారింది. తాము అధికారంలోకొస్తే రత్న భాండాగార్ లోపలి గదిని తెరుస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. అన్నట్టుగానే లోపలి గది 46 ఏళ్ల తర్వాత తెరుచుకుంది. అయితే లోపలి గది ఆభరణాల లెక్క ఇప్పట్లో తేలే అవకాశం లేదు. బంగారంతో చేసిన ఆభరణాలే అయినా 100 ఏళ్ల నాటి ఆభరణాలకు మరింత విలువ ఉంటుంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం 70,000 ఉంది కదా అని దాని ప్రకారం వెలకట్టడం కుదరదు. వాటిలోని రత్నాలు, వజ్ర వైడూర్యాలకు కూడా సపరేట్ లెక్క ఉంటుంది. అవి ఎప్పటివి, ఎవరిచ్చారు అన్న దాన్ని బట్టి వాటి విలువ ఆధారపడి ఉంటుంది. అందుకే 1978లో లోపలి గది తెరిచి ఆభరణాల విలువ లెక్కించినప్పుడు 70 రోజులు పట్టింది. ఇప్పుడున్న సాంకేతికతను ఉపయోగించి ఆభరణాల విలువ లెక్కిస్తారు కాబట్టి మరీ 70 రోజులు పడుతుందా? ఇంకా ముందే తేలుస్తారా? లేక ఏవైనా అవాంతరాలొచ్చి విలువ లెక్కింపును ఆపుతారా అనేది చూడాల్సి ఉంది. ఏదేవైనా 46 ఏళ్ల తర్వాత లోపలి గది తెరుచుకోవడమే అన్నింటికంటే ప్రధాన అంశం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎదురు చూసిన తరుణమిది.